నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పులో వేగవంతంగా అభివృద్ధి పనులు. విపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తే సహించబోమన్న ఎమ్మెల్యే నసీర్. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. ప్రజల ఆస్తి బడా కంపెనీలకు దారాదత్తం చేస్తున్న కూటమి సర్కార్. ఆలోచన విరమించుకోకుంటే పోరాటాలకు సిద్ధమన్న పలు పార్టీల నేతలు. కాకుమానువారు తోటలో 2 కోట్ల రూపాయలతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తోడుగా నిలుస్తున్నామని, 100 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు వైసీపీ చేతనైతే సహకరించాలని, చౌకబారు విమర్శలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తే సహించవని తెలిపారు. కాకుమానివారి తోట ప్రాంతవాసుల విజ్ఞప్తి మేరకు కబేళాలో కమ్యూనిటీ భవన నిర్మాణం, వెల్ఫేర్ సెంటర్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు చర్యలు తీసుకున్నామని, శారదా కాలనీ మెయిన్ రోడ్, రత్నపురి కాలనీ నుంచి బొంగరాలబీడు వరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. 2 దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న మోతీలాల్ నగర్లో ఇళ్ల తొలగింపు అనివార్యమైన నేపథ్యంలో వారితో మొదటి రోజునే వెళ్లి మాట్లాడామని, ప్రత్యామ్నాయంగా చౌడవరంలో 106 గృహాలను సిద్ధం చేసి మోతీలాల్ నగర్ వాసులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వీరికి రవాణా, నిత్యావసర సరుకులు వంటి సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోతీలాల్ నగర్ వాసులకు న్యాయం జరిగే వరకు తోడుగా నిలుస్తానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మరోసారి స్పష్టం చేశారు. ఏదైతే 3 వంతెనల నిర్మాణం దగ్గర నుండి ఆ డ్రైన్ నిర్మించడానికి 3 వంతెనలో వచ్చేటువంటి నీళ్లు పూర్తిగా సిటీ నుంచి బయటికి వెళ్లాలంటే ఒక డ్రైన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థలం రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం. అనేక మంది 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ 106 కుటుంబాలకు సంబంధించి మొట్టమొదటి రోజునే వాళ్ళకి వెళ్ళి భరోసా కల్పించి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు తగు ఎక్కడైతే మీకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో మీకు ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా మీ అందరికి కూడా టెంపరీగా ఎక్కడో అకామిడేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత 106 పర్సనల్గా పార్టీ కార్యకర్తలు, నాయకులను తీసుకుని వెళ్ళి చౌడవరంలో ఉన్నటువంటి 106 గృహాలు ఏదైతే ఉందో కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా టెంపరీగా కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పాం. కానీ అవి కొంత బాగలేవు, వాటిని రిపేర్ చేయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పాం. ఈ విధంగా మా ప్రజల గురించి ఆలోచించి మనం ఒక పక్కన చేసుకుంటా ఉంటే కొంతమంది అమాయకులైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ సైకో నాయకులకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో అక్రమ భూ కేటాయింపులపై చర్చాగోష్ఠి జరిగింది. ప్రజల ఆస్తిని అభివృద్ధి పేరుతో బడా కంపెనీలకు దారాదత్తం చేసే కార్యక్రమాలను ఇకనైనా ప్రభుత్వం ఆపాలని వక్తలు డిమాండ్ చేశారు. పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అక్రమ భూ కేటాయింపులపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, సిపిఎం నేత రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు ప్రభుత్వాలు తీసుకొని రాజకీయ నాయకులు వారి అనునయులకు దారదత్తం చేస్తున్నారని వక్తలు విమర్శించారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములను త్యాగాలు చేస్తే నేటికి వారికి ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.
అక్రమ భూ కేటాయింపులపై తాము హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుందని, ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. నాకు అనిపించేది బస్టాండ్ బెదవాడలో వ్యాపారం లాభసాటిగా లేదు. ట్రెండ్ సెట్ మాల్ అని బెంజ్ సెంటర్లో కట్టినటువంటి ట్రెండ్ సెట్ మాల్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖాళీగా ఉంది. పీవీపీ అనేటువంటి ప్రెస్టేజియస్ మాల్ విజయవాడలో పీవీపీ ఖాళీ అవుతుంది. ఇంకా లూలు ఎందుకు కడతాడు అక్కడ? డబ్బులు ఆయనకి నష్టం కదా. దానికోసమని ఎత్తుగడగా మనకి ఎరేసి లూలు నీకు మేము అక్కర్లేదు ఇవ్వట్లేదని చెప్పని వెనక్కి లాక్కున్నారు తప్పితే విశాఖపట్నంలో ఎకరం 50 కోట్ల రూపాయలకి విలువ చేసేటువంటి బీచ్ రోడ్లో హార్బర్ పార్క్ స్థలాన్ని సుమారుగా 13 ఎకరాల చిల్లర ఎంత ఉంది, దాన్ని లూలుకి ఇచ్చారు. దాన్ని వెనక్కి తీసుకోవాలా? చాలా అడ్డగోలుగా విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థకి 99 పైసలకే 21 ఎకరాలు ఇచ్చారు. అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనే సంస్థకి 22 ఎకరాలు, ఒక్కొక్కటి దాదాపుగా 900 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలం. అట్లాగే ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పాడు, హార్బర్ పార్క్ ఎదురుగా లులు సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు ఇచ్చారు. ఇంకొక ఆయన కొత్తగా పెట్టాడు, మరి ఆయనకేం కనెక్షన్లు ఉండవు, ఆయనకి 10 ఎకరాలు ఇచ్చేశారు 99 పైసలకే. ఇదేంటండి ఇట్టే ఇస్తున్నారు అని చెప్పంటే కేబినెట్లో ఒక యువ నాయకుడు మంత్రి గారు ఇంకా ఎంతమంది వచ్చినా సరే ఇస్తామనే రకంగా మాట్లాడాడు. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ నెల 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాటి విషయంగా నేను వేసినటువంటి కోర్టులో రిట్ పిటిషన్ విచారణకు రాబోతా ఉంది. ఇప్పుడు వేసి 3 నెలలైనా ఇంతవరకు ఇంకా కౌంటర్ దాఖలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జనాభా గణనలో భాగంగా ఈ నెల 16 నుండి ప్రజలకు తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సదుపాయం అందుబాటులోకి వస్తుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం వలన సమర్పించిన వివరాలు సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారని తెలిపారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ తనకు ఇల్లు ఇవ్వమని ఆదేశించినా ఇంతవరకు ఇల్లు శాంక్షన్ చేయలేదని శ్రీనివాసరావుపేటకు చెందిన అంతురాలు పాములపాటి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించి తనకు తన కుమారుడికి పట్టెడన్నం పెట్టాలని వేడుకొన్నారు. జీజీహెచ్లో సిబ్బంది కొరత కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదని విల్సన్ బాబు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కానీ నాకు ఏదైనా డిజేబుల్డ్ కింద అందురాలని సార్ నాకు ఏమీ కనిపించదు. నాకు కనిపించిన కోటాలో, నాకు కళ్ళు లేనటువంటి వాళ్ళ కోటాలో నాకు ఏదైనా ఒక జాబును ఇప్పించి నాకు నెల నెలా వచ్చేటటువంటి మార్గం చూపించండి. ప్లస్ ఉండడానికి నాకు ఇల్లు కావాలి సార్. వచ్చేటటువంటి పెన్షను ఇంటద్దెలకి కట్టుకోవడానికే సరిపోతూ ఉంది సార్. నాకు తినడానికి నేను అడుక్కొని మళ్ళీ కూడా రోడ్ల మీదకి వెళ్ళాలి అంటే నాకు మరి ఉద్యోగం ఇచ్చారు కదమ్మా, అన్నీ ఇచ్చారు కదా, నీకు ఇల్లు కూడా ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది చాలా నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను సార్. కానీ నాకు ఎటువంటి న్యాయము ఇక్కడ జరగలేదు సార్. గవర్నమెంట్ సమగ్ర ఆసుపత్రిలో జీజీహెచ్లో స్టాఫ్ కొరత చాలా బాగుంది, ఎక్కువ ఉంది. సిబ్బంది కొరత వల్ల సిబ్బంది అందరికీ సర్వీస్ చేయలేక వాళ్ళు ఇసుక్కోవడం, పేషెంట్లు పాపం బాధపడడం జరుగుతుంది. అట్లానే శానిటేషన్ పరిశుభ్రత స్టాఫ్ కొరత వల్ల పరిశుభ్రత కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈ సిటీలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా చాలా ఘనమైన హాస్పిటల్ జీజీహెచ్. ఎక్కడ తగ్గని రోగం కూడా అక్కడికి వస్తే తగ్గుద్ది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ శానిటేషను సిబ్బంది కొరతని తగ్గించాలని, సిబ్బంది కొరత లేకుండా చేయాలని, శానిటేషన్ని మరింత పెంచాలని కోరుకుంటూ మేము ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీఐఎన్సీసీ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులోని జీజీహెచ్ నాట్కో విభాగంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని,
నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉచితంగా నిర్వహించనున్న పరీక్షలకు 30 నుంచి 65 సంవత్సరాల మహిళలు అర్హులని, క్యాన్సర్ వ్యాధి వచ్చే వరకు మనకు తెలియదని, ఈ క్రమంలో క్యాన్సర్కు గురై లక్షల రూపాయలు వైద్యానికి వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ క్యాంపు ద్వారా ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14 సంవత్సరాల బాలికలకు క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ అందిస్తోంది. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ అనేది వచ్చేదాకా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ముందుగానే 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎవరికైనా ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఈ స్క్రీనింగ్ ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే దీని మీద అవగాహన పెంచేటువంటి విధంగా డిఎంహెచ్ఓ గారి సహకారంతో, అలాగే నాట్కో సెంటర్ వారి సహకారంతో ఏఎన్ఎంస్ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళేటువంటి ఏఎన్ఎంస్ని దీని ద్వారా అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా ఏపీ కన్సార్టియం ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్గా ఉప్పుటూరి సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్లుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నల్లూరి గౌరీశంకర్, ఎన్ ఏడుకొండలు, ట్రెజరర్ గుండా సాంబశివరావు, ఈసీ మెంబర్ కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాటన్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. అదే పరిశ్రమను నమ్ముకున్న వారి జీవన విధానం ఎంతో కష్టంగా ఉందని చెప్పారు. మార్కెటింగ్ సెస్ రద్దు చేసి విద్యుత్ సరఫరా విషయంలో రాయితీ కల్పించాలని కోరారు. సహజ సిద్ధమైన పత్తికి ప్రత్యామ్నాయంగా సింథటిక్ పత్తి వినియోగం పెరిగితే రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా సహకారం అందించి కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ కూడా ఒక సేవా మార్గమేను. ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందియాలని ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూ ఉండ ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఇండస్ట్రీని, ఈ కాటన్ ఇండస్ట్రీ రైతుతో ముడిపడింది. రైతు ఇండస్ట్రీ, ఈ కాటన్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ జిన్నింగ్ ఇండస్ట్రీ బాగుంటే రైతు దగ్గర మేము వాళ్ళ దగ్గర మెటీరియల్ కొనడానికి కానీ మేము హెల్తీగా ఉంటే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా రైతులను కూడా మేము బాగా మంచి రేటు, మంచి ప్రైస్ ఇచ్చి ఆదుకోవడానికి మార్గం సుగమం. మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని మేము ఎంతో సంఘటితంగా సమస్యలు, పరిశ్రమల్లో ఉన్నటువంటి సమస్యల్ని మేము సంఘటితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మేము మా శాయశక్తుల ప్రతి సభ్యునికి న్యాయం జరిగేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మా మహాకూటమి పరిశ్రమలకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు అందరూ పరిశ్రమలని మీరు స్థాపించండి, మీకు మేము చేయూతనిస్తాము, మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పని తెలియజేయడం కూడా జరిగింది. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. మీ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ, మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసన్ రామారావు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము, పెసర పంటలు కోతలకు వచ్చాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించాయని, ఇంతవరకు అతిగతి లేదని మండిపడ్డారు. వెంటనే మొక్కజొన్నకు మద్దతు ధర 2400 రూపాయలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎకరాకి 30 క్వింటాలు అవుతాయి. 21,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఖచ్చితంగా ఈరోజు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ఒకటి శనగ, ఈరోజు మనకి ఈ ప్రాంతంలో, మెట్ట ప్రాంతంలో శనగ విపరీతంగా వేశారు.
గత సంవత్సరం శనగలు కొనకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు. శనగ ఎంత కొనాలి? 5,875 రూపాయల మద్దతు ధరకు కొనాలా. కానీ 5,800 రూపాయల మద్దతు ధర కొనాల్సింటే కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి శనగలు దిగుమతి చేసుకుంటుంది. ఎందుకని? ఇతర దేశాల నుంచి ఇంతకుముందు శనగలు దిగుమతి చేసుకుంటే 18% ట్యాక్స్ వేసేవాళ్ళం. ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి శనగలు మేము ట్యాక్స్ తగ్గించారు. ట్యాక్స్ తగ్గించేకి మన శనగల కంటే ఆ శనగలు చౌకగా వస్తున్నాయి కాబట్టి వాటిని తీసుకుంటున్నారు. దేశంలో శనగలు కొనేటువంటి నాథుడు లేడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆ శనగల మీద కూడా మీరు ట్యాక్స్ వేయండి, అప్పుడు మా శనగలు కొనుగోలు చేస్తారు తప్ప ఆ రకంగా రైతులను అన్యాయం చేయొద్దని చెప్పేసి చెప్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఫిబ్రవరి 21వ తేదీన బీజేపీ యువమోర్చా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు వెల్లడించారు. అయితే పోలీసులు వారిపై నామమాత్రపు సెషన్స్ కింద కేసు నమోదు చేశారని అన్నారు. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన యువమోర్చా నాయకులపై సరైన సెక్షన్ కింద కేసులు నమోదు చేయలేరని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. మాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మా పార్టీ ఆఫీసులో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగితే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడిని ఇప్పటికి కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వంలో అప్పుడు లేకపోయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండించారు. మరి అలాంటి పార్టీ ఆఫీస్ కాదా మా పార్టీ ఆఫీసు? మరి మాది ఇంకా నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మరి ఇట్లాంటి దాడులను మరి వీళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా మరి ఎన్డీఏలో భాగస్తులుగా మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పోలీసు వారికి ఎందుకని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయారు? పార్టీ ఆఫీసుల మీద పిలుపునిచ్చారు బీజేపీ వాళ్ళు, మరి మీరు వెళ్ళి కట్టడి చేయండి, ఆ దాడులు ఎక్కడ జరగకుండా, అది కూడా చేయలేకపోయారు. అంటే వేసవి తాప నుండి ప్రజల్ని కాపాడేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. కలెక్టరేట్ లో జరిగే గ్రివెన్స్ లో ఫిర్యాదు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు గ్రివెన్స్ కు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి ఎండలు ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్ ఆవరణలో మజ్జిగ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ కాజావలి, పీడి విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టరేట్ కు వచ్చిన వారికి మజ్జిగను అందించారు. మీరందరూ ఇక్కడ ఉంటారమ్మా? సెక్రటేరియట్ కలెక్టరేట్ దగ్గర ఉండేవాళ్ళ కాదండి. మండే మజ్జిగ పెడతాం సార్. నుంచి వచ్చాం సార్. జీజీహెచ్లో అరాచకం రాజ్యమేలుతూ పేద రోగుల్ని ఇబ్బందులు పెడుతున్నారని వీసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ ఆరోపించారు. జీజీహెచ్ లో ఉన్న 2 ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు పనిచేయక రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్తున్నారని ఆమె తెలిపారు. జీజీహెచ్ పై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ వీసీకే పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సొంతంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తూ రోగులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, మంచాల జోసఫ్, సలీమా, చాట్ల డెన్నిస్ రాయ్, ఆశా బేగం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ మీద ఏమి చర్య తీసుకుంటున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా సూపరింటెండెంట్ గారు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఇక్కడ పట్టించుకోవట్లేదు. నైట్ టైము అత్యవసరమైన క్యాజువాలిటీకి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ ఒక మెడికల్ ఆర్థో కానీ సర్జన్లు కానీ పెద్దవారు ఎవ్వరూ పనిచేయట్లేదు. ఎంఆర్ఐ స్కానింగ్కి వచ్చేలోపు ప్రభుత్వం వాళ్ళు నెలకి 40 లక్షలు మరి చెల్లిస్తున్నారు ఎంఆర్ఐ స్కానింగ్ ప్రైవేటు వ్యక్తులకి. సంవత్సరానికి వచ్చే 4,80,00,000 చెల్లిస్తున్నారు. అదే ఒక 2 ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లు వస్తాయి. ప్రభుత్వం వారు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఎంఆర్ఐ స్కాన్లకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి కమిషనర్ మయూర్ అశోక్ అర్జీలను స్వీకరించారు.
వార్డు సచివాలయం పరిధిలో కార్యదర్శులు ప్రజలకు అంకిత భావంతో ప్రభుత్వ సేవలు అందించాలని, ఎవరైనా సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. 27 సచివాలయం పరిధిలో చెత్త సేకరణపై అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత శానిటేషన్ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సీఎంఓహెచ్ని ఆదేశించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన సచివాలయాల్లో కార్యదర్శుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయడం లేదని, తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, జీఎంసీ పీఎంయూ బృందం క్రాస్ చెకింగ్లో అటువంటి వారిని గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్పేటలోని బుర్రా నాగేశ్వరరావు స్కూల్ వద్ద అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య సేవలు ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ వంశీ, వెంకట సురేష్, శైలజ, జాబీ తదితరులు పాల్గొన్నారు. శనక్కాయల శుభ్రమైన నీరు, చేతులు కడుక్కోవటం, మంచి ఆహారం తీసుకుంటే సగం సమస్యలు అక్కడే పోతాయి. సో మనం ఎప్పుడైనా మీరు పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి చెప్పండి, చేతులు కడుక్కోవాలి, మంచినీళ్ళు తాగండి, ప్లాస్టిక్లో తాగొద్దు, స్టీల్లో తీసుకోండి, అలాగే చెప్పాలి. అలాగే మహిళలు ముఖ్యంగా కుటుంబంలో అందరికన్నా లాస్ట్ ఆరోగ్య సమస్యలతో వస్తారు. ఎందుకంటే ముందు పిల్లల్ని పట్టించుకుంటారు, పెద్దవాళ్ళని పట్టించుకుంటారు. మహిళలు వాళ్ళు ఒక ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి పర్వాలేదులే తర్వాత చూద్దాం అని పక్కన పెట్టేస్తారు. కానీ పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీ భార్యలకి, మీ పిల్లలు, కోడళ్ళు వాళ్ళు కూడా చెప్పండి. ఇక్కడ ఎండాకాలం దృష్ట్యా పట్టణ ఫ్యాన్సీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలం దృష్ట్యా మండుతున్న ఎండల్లో ప్రజల కోసం చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొని ప్రజలకు చల్లని మజ్జిగని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జుజ్జూరు శేష ప్రభాకర్రావు, ప్రధాన కార్యదర్శి రంగా వెంకటరామకృష్ణ మరియు గర్రె హారిక తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆఫీసర్గా డిఈ ఖాన్ వచ్చిన సందర్భంగా మహాత్మా పూలే సేవా సంఘం ఆధ్వర్యంలో వారిని అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వెంకటసాయి యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా లైన్స్ మరియు డీటీఆర్ఎస్ షిఫ్టింగ్ వలన రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్ నగర్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో వేగవంతంగా అభివృద్ధి పనులు, విపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తే సహించబోమన్న ఎమ్మెల్యే నసీర్. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. ప్రజల ఆస్తి బడా కంపెనీలకు దారాదత్తం చేస్తున్న కూటమి సర్కార్, ఆలోచన విరమించుకోకుంటే పోరాటాలకు సిద్ధమన్న పలు పార్టీల నేతలు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.